మనం పుట్టిన దగ్గర నుంచి 3 సంవత్సరాల లోపల మన గట్ సిస్టంలో, గట్ అంటే మన లోపల ఇంటెస్టైన్, మన మొత్తం జీర్ణ వ్యవస్థలో కొన్ని లక్షల బిలియన్స్ ఆఫ్ ద మైక్రోబయామ్స్ పుడతాయి, అంటే గుడ్ బ్యాక్టీరియా పుడుతుంది. ఆ 3 ఏళ్ల తర్వాత నుంచి వాటిని మనం సంరక్షించుకుంటామా, లేకపోతే ఆ గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తామా? చెత్త ఫుడ్లు తిని ఈ యొక్క పారాసైట్స్ కానీ ప్యాథోజెన్స్ కానీ అలాంటి బ్యాడ్ బ్యాక్టీరియాని పెంచి పోషిస్తామనేది మన చేతిలో ఉంటుంది. ఓకే, మన గట్టే మనకి సెకండ్ బ్రెయిన్. ఎప్పుడైతే గట్ని హెల్దీగా ఉండేటువంటి ఒక ఫుడ్స్ తీసుకుంటామో అప్పుడే మనకి బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. డిమ్నేషియా, అల్జీమర్స్ ఇవన్నీ కూడా రావు మనకి. అంటే గట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే అగ్నికుండం, ఇదే అగ్ని. అంటే ఇక్కడే మనం వేసే ఫుడ్ అంతా కూడా సమిధులు. ఇక్కడ కానీ బాగా చూసుకోగలిగితే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఒక్క చిన్న కాన్సెప్ట్ మనం మర్చిపోతున్నాం. అందుకే మన పాత రోజుల్లో ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉంటాయి మనకి ఎక్కువ. ఓకే, కలిచార్ అని, తరువాణి అని, లక్ష్మీచార్ అని. అది లేకపోతే మా నాన్నమ్మ వాళ్ళు చెప్పారు, ఆ కలికుండ లేని ఇంట్లో ఎవరు భోంచేయరంట, వెళ్ళరంట వాళ్ళ ఇళ్ళకి.